దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుడు కనబడకపోయినా పని చేస్తాడు. దేవుడు కనబడకపోయినా ఆయన ఉన్నాడు, పని చేస్తాడు. భౌతికమైన మన నేత్రాలకు దేవుడు కనబడు, ఎందుకంటే ఆయన శరీరంతో ఇప్పుడు లేడు. శరీరం దేవుడికి మనలాంటి శరీరం లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. యుగములకు పూర్వము, తర్వాత, ఇప్పుడు, రాబోయే కాలంలో ఎప్పుడూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనేవాడు మానవుల కంటికి కనబడకపోయినా పని చేస్తాడు. చాలామంది అంటారు, దేవుడు అంటే చూపించు, మేము నమ్ముతూ అంటారు. దేవుడు ఉన్నాడు చూపించటానికి. ఇప్పుడు గాలిని చూపించగలవా? నీ ప్రాణం ఎలా ఉందో, బ్రతుకును నీ ప్రాణం ఎలా ఉందో చూపించంటే ఏం చూపిస్తావు? మనం బ్రతికి చెల్లిస్తున్నాం, అదే ప్రాణం ఉన్నట్టు. ప్రాణం లేనోడు చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి మనం దేవుడు ఉన్నాడు అని ఎక్కువ శాతం నమ్ముతున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని 53వ కీర్తనలో, అలాగే 14వ కీర్తనలో ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళలో మనం కూడా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఎస్తేరు గ్రంథంలో చదివి. ఎస్తేరు గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి కూడా దేవుడు అనే మాట ఆ గ్రంథంలో రాయబడలేదు. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు, సుమారు 10 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. చిన్న గ్రంథం ఇది. సాధారణంగా బైబిల్లో దేవుడు గురించి చెప్తుంది. ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి పుస్తకంలో కూడా దేవుడు లేదా యేసు, యెహోవా, ఆయన, ఇలాంటి మాటలు ఉంటాయి ఆయన గురించి. కానీ ఒక విచిత్రమైన గ్రంథం ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో అసలు దేవుడు అనే మాట ఎక్కడ, యెహోవా కానీ, యేసు అని, పరిశుద్ధాత్మ అని ఏ మాట కూడా ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఒక విచిత్రమైన గ్రంథం. ఈ ఎస్తేరు గ్రంథం ఎప్పుడు జరిగిందనంటే, క్రీస్తు పూర్వం 486 నుండి 465 మధ్యకాలంలో ఈ యొక్క గ్రంథం రాయబడిన కాలం లేదా జరిగిన కాలం. ఈ గ్రంథంలో మనం ఎస్తేరు గురించి ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుని ప్రజల విమోచన గురించి రాయబడుతుంది. దేవుని ప్రజల యొక్క విమోచన గురించి ఎక్కువ రాయబడుతుంది. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రము అని అర్థం. చెప్పడం, ఎస్తేరు అంటే ఏంటి? నక్షత్రం. ఒకవేళ ఆ పాప పుట్టినప్పుడు బాగా తెల్లగా, ఎర్రగా, బుర్రగా ఉండుండదు. ఈవిడ స్టార్ లాగుందరా, నక్షత్రం లాగుందరా, చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోద్దిరా, గొప్పోళ్ళు చేసుకుంటారా ఈ పిల్లని, ధన్యురాలు అవుద్దిరా అని ఆవిడ ముఖంలో ఉన్న కళాకాంతిని బట్టి ఎస్తేర్ అనే పేరు వాళ్ళు పెట్టుంటారు. అలాంటి ఆలోచనతో ఈ పేరు పెట్టారేమో. అయితే నిజంగానే ఆ అమ్మాయి స్టార్ అయింది. ఒక మహాచక్రవర్తిని పెళ్లి చేసుకుంది. ఒక మహాచక్రవర్తిని పెళ్లి చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి సందేశం ఏంటంటే విశ్వాసం, ధైర్యం, దేవుని సమయంలో జరిగిన విమోచన గురించి ఈ గ్రంథం చెబుతుంది. దేవుని సమయంలో జరిగిన విమోచన గురించి చెబుతుంది. హల్లెలూయా. సరే, యూదులందరూ కూడా చెరలోనికి వెళతారు. బబులోని చెరలోనికి వెళతారు. ఆ చెరలో వెళ్ళినటువంటి వాళ్ళల్లో చాలామంది యూదులు, యోధా సామ్రాజ్యం చిన్న దేశం అయిపోయింది. చెప్పాను కదా, సొలొమోను పాపను బట్టి 2 గోత్రాలే సొలొమోను కుటుంబానికి ప్రజలు ఉన్నారు.
మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయి ఇశ్రాయేల్ రాజ్యం అనేది ఏర్పడింది. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా తర్వాత చెరలోకి వాళ్ళు ఇద్దరు చెరలోకి వెళ్ళటం గల కారణం ఏంటంటే దేవుడు కనాను అనేటువంటి ఒక దేశాన్ని ఇచ్చాడు. దేవుడు వీళ్ళకి నిద్రపోతున్నారు మగపిల్లలు. ఇది చూడండి, వాళ్ళు కనాను అనేటువంటి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు వాళ్ళకి కనాను దేశాన్ని దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాం, నీకు ఒక దేశం ఇస్తానంటే అది కనానే కదా. అబ్రహాము ఆ కనాన్లో సంచరిస్తూ కరువు వచ్చిందని ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు దేవుని సెలవు లేకుండా. అక్కడ శారాన్ని వాళ్ళు తీసుకెళ్ళటం, అవమానపరచడం, ఇవన్నీ కొన్ని జరిగినాయి కదా. ఆవిడని ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి వాళ్ళ నగరం తీసుకెళ్ళటం గొప్ప అవమానం కదా. రథం మీద తీసుకెళ్ళిన మళ్ళీ ఆ ఫరో కుటుంబానికి కొన్ని శ్రమలు కలగటం, మళ్ళీ తన భార్యని ఇతనికి అప్పగించటం, చాలా ఆస్తిపాస్తులు ఇచ్చేయటం. దాని గురించి దేవుడు ఆదికాండం 15 అధ్యాయాలు అంటాడు, నీ సంతానపు వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాల పైగా వాళ్ళు అక్కడ బానిసత్వం చేయరు. ఎందుకంటే నువ్వు చిన్న అబద్ధం ఆడటం ద్వారా ఇన్ని ఆస్తులు నీకు వచ్చేసాయి. ఒక చిన్న అబద్ధం ఆడితే కోట్ల కొలది ఆస్తి అబ్రహాముకు వచ్చేసింది. అది వచ్చినందువల్ల సంతోషం లేదు, కానీ ఆ చిన్న అబద్ధం వల్ల అనవసరమైన వ్యర్థమైన ఆస్తి వచ్చి పడింది. దాని ద్వారా ఇతను పుట్టబోయే సంతానం, అప్పుడు అబ్రహాము బిడ్డలు కూడా పుట్ల, నీ సంతానం వారు ఆ రుణభారాన్ని తీర్చాలంటే 430 సంవత్సరాలు మళ్ళీ ఐగుప్తు దేశాన్ని నీ సంతానం వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు తన ప్రజలకు కనాను దేశం ఇచ్చి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఒక 6 సంవత్సరాలు మీ భూములు పండించుకోండి, 7వ సంవత్సరం నాటికి భూమిని అలా బీడుగా వదిలేని పంటలు పండించవద్దు, వదిలేని దానికి కూడా విశ్రాంతి అవసరం అని చెప్పాడు. అలాగే 6 దినాలు మీరు కష్టపడి పనిచేసుకోండి, 7వ దినం మీరు కూడా నా సన్నిధిలో విశ్రాంతి తీసుకొని మీ ఫ్యామిలీ డేగా గడపండి, మీ బిడ్డలతో భార్యతో మీరు సంతోషంగా ఉండండి, ఆరాధన చేయండి. ఈ 2 మర్చిపోవద్దని దేవుడు చెప్పాడు. ఈ విషయాలు చాలా స్ట్రాంగ్గా మరీ చెప్పాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అటు ఇశ్రాయేలీలు కానీ అటు విగ్రహారాధన బాగా చేశారు, దేవుడిని ఎప్పుడో వదిలేశారు, వాళ్ళు చెరలోకి పోయారు. ఇటు యూదులు కూడా దేవుడు అన్న మాట ప్రకారం వీళ్ళు జీవించలేదు, భూమికి విశ్రాంతి ఇవ్వలేదు, వాళ్ళకు కూడా విశ్రాంతి తీసుకోవటం. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే 70 సంవత్సరాలు శత్రువుల దేశంలో మీరు చెరలో ఉంటారు. ఆ దేశం మీ ఇల్లు ఉండవు, వాకిళ్ళు ఉండవు, చక్కగా హాయిగా వెచ్చగా పడుకుందాం అనుకుంటానికి ఈ శీతాకాలంలో అది ఉండదు, ఎక్కడో గుడిసెలేసు బతకాలి, సౌఖ్యం ఉండదు, సంతోషం ఉండదు. మీకు ఇచ్చిన దేశాలు కట్టిన ఇల్లు ఇచ్చాను, పెట్టిన పోయి ఇచ్చాను, త్రవ్వని బావులు, నాటని తోటలు, పలు విధాలైన ఆస్తులతో వెండి బంగారాలు తినపడి ఇళ్లలో మిమ్మల్ని పెట్టాను. మీరు నా బిడ్డలుగా, మీరు నా మాటనే పాటించట్లేదు కాబట్టి మీరు చెరలోకి వెళ్ళిపోతారని దేవుడు హెచ్చరించాడు ఇర్మియా ద్వారా, ఇలాంటి భక్తుల ద్వారా. చూద్దాంలే, అంత జరిగినప్పుడు చూద్దాం, బలిసిపోయారు ఇశ్రాయేలు, చూద్దాంలే అన్నారు. కొంతమంది ప్రవక్తలు కొట్టారు, చంపారు. దానికి శిక్షగా 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం ఇశ్రాయేలు కనాను దేశం దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యం నుంచి బబులోని రాజు నుంచి వాళ్ళకి తీసుకువెళ్ళే ముందు కూడా దేవుడు అన్నాడు, వారు మిమ్మల్ని కొడతారా, చంపుతారా, చేతులు ఎత్తేసి మేము నీకు లోబడిపోతాం, యుద్ధం చేయమని ఒక మాట అన్నారంటే, మేము గాజులు వేసుకున్నావా, లంగాలు తొడుక్కున్నావా, మేము ఆడంగోళం అన్నారండి. వీళ్ళు యుద్ధమే చేస్తామన్నారు, చేస్తే మీ కర్మ అన్నాడు. అప్పుడు బబులోని రాజు వచ్చి దొరికినోడు దొరికినట్టు చంపేశాడు, మిగతా దొరికినోడు బందీలుగా తన దేశం తీసుకుపోయాడు. ఆడ మగ చిన్న పెద్ద యవనస్తులందరూ కూడా తన దేశాన్ని బందీలు తీసుకున్నాడు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు నీతిమంతులు ఉన్నారు. యజ్రా, నెహెమ్యా, మొర్దెకై, ఎస్తేరు, ఇలాంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో ఇలాంటి గొప్ప నీతిమంతులు కూడా ఉన్నారండి చెరలో. దేశానికి కష్టం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నీతిమంతులకు దేవుడు ఆశ్రయమైంది, ఆ దేశాల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు ఆ దేశంలో ఉండగా అహష్వరోషు కాలంలో అహష్వరోషు అనేటువంటి వాడు రాజ్యం వెళుతున్నాడు. ఆ టైంలో
అతను 127 సంస్థానాల మీద రాజ్యం వెళ్తున్నాడు. అప్పుడు హిందూ దేశాన్ని కూడా, మన దేశం అంటే ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసే టయానికి మన ప్రాంతం కూడా ఆయన అధీనంలో ఉంది. కాబట్టి హిందూ దేశం అని అప్పుడు పేరు లేదు, కానీ ట్రాన్స్లేషన్ చేసే టయానికి హిందూ దేశం అనే పేరు ఉంది. హిందూ దేశం కూడా ఆ ఏలుబడిలో ఉందని రాశాడు. దేవుడికి స్తోత్రం. 127 సంస్థానాలు లేదు. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేశాడు. పారసీక దేశం యొక్కయు మాదీయ దేశం యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను మహత్యాతిశయ ఘనతలను అనేక దినములనగా 180 దినాలు కనబర్చి తనకున్న ఆస్తిపాస్తులు, ఆ రాజ్యంలో వాళ్ళకున్న స్థితిగతులు రోజు చూడటానికి ప్రజల్ని అధిపతులు తీసుకెళ్తే 6 నెలలు పట్టిందంటండి. ప్రతిరోజు చూడటానికి వెళితే ఆ ఆస్తులు, వాళ్ళ ధనాగారాలు, వాళ్ళ సంపద 180 దినాలంటే 6 3 18 180 రోజులు పట్టి 6 నెలలు పట్టింది. 6 నెలలు చూస్తే కానీ అతను ఎంత సంపాదించాడు, ఆ సంపాదన 6 నెలలు రోజు చూస్తుంటే కూడా తరగినంత ఆస్తి పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అతను ఏం చేస్తాడంటే గొప్ప విందు చేయించాడు వీళ్ళందరికీ, తన అధిపతులందరికీ, ఆయా సంస్థానాల మీద అధిపతులందరినీ పిలిపించి గొప్ప విందు చేశాడు. తన భార్య ఎలా ఉంటుందని కొంతమందిలో తెలియని వాళ్ళకి సంశయం ఉంది. రాజుగారి భార్యలు అంతఃపురంలో ఉంటారుగా. ఒకసారి ఈ ప్రశ్న వస్తే ఎవరో చెప్పారు రాజుగారు మొత్తం మీద, రాణి గారిని కూడా అందరికి పరిచయం చేద్దాం, ఒక విందులో నా పక్కన కూర్చుంటే బాగుంటుందని. ఆయన ఏం చేశారంటే నిండు సభలు ఉండగానే కొంతమంది నా పోషకులు వాళ్ళు ఉంటారు, స్త్రీలను కాసేవాళ్ళు, వెళ్ళి వష్తి అనేటువంటి భార్య చాలా బ్యూటిఫుల్, అందగత్తట ఆయన భార్య. ఆ వష్తిని చక్కని డ్రెస్ వేసుకుని కిరీటం పెట్టుకుని నా దగ్గరకు వచ్చి కూర్చోమని చెప్పి నిండు సభలో అందరికీ ఒకసారి వీళ్ళు చూపించాలి, రాణిగారు ఎలా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు అని చెప్పాడు. చెబితే ఆవిడ ఏముందంటే నేను రాను పొమ్మను అందట. ఏముందండి ఆ మాట చెప్పారు ఇక్కడికి వచ్చి రాజుగారి, నేను రాను పో అన్నాడు. ఇక్కడ ఆవిడ అందం, కలరు, ఆవిడ రాజుగారిని కూడా తృణీకరించే కాడికి వచ్చింది. కలర్ ఉంటే ఉండొచ్చు, భర్తను తృణీకరించకూడదు. అందం ఉంటే ఉండొచ్చు, భర్తను తోలనాడకూడదు. 10 మందిలో ఆయన గౌరవం పాడు చేయకూడదు. నేను కాక వీడికి ఎవడొస్తుంది అనుకుంటారు కొంతమంది. అలా అనుకోవద్దు. అలాంటి తిరస్కారం, అలాంటి మనసు నీకు వచ్చిందంటే నువ్వు చాలా పాపంలో, అవిధేయతలో ఉన్నావని అర్థం. దేవుడికి స్తోత్రం. కలరు, ఈ అందాలు శాశ్వత కాలం. కాకర చెట్టు ఆకు మీద 5 అక్షంతల పురుగులని ఉంటాయి. దాని మీద ఉన్న పసరంతా తినేసిన తర్వాత బెజ్జాలుగా పడిపోతాయి. అదంతా అవి నాకేసిన తర్వాత ఆ పసర ఉండదు, జల్లెడైపోతాయి. మన అందం శాశ్వత కాలం నిలవదు. స్త్రీలు అందమైన, ఎవరు అందమైన శాశ్వత కాలం ఉండేది. ఎంతమంది స్ఫోటకాలని వచ్చాయి, పొంగు కాకుండా ఇంకోటి వచ్చేది. దాన్ని ఏమంటారా, మరచూచి అనే వ్యాధులు. అది వస్తే ఇంత కురుపులు ముఖం మీద వేసేసి అది వచ్చిన కాడల్లో ఒక నల్ల మచ్చ ఉండిపోయేది. మన ఎస్తేరోళ్ళ మామగారికి అలాంటిదే ఉండేది. ఆయనే 40 చింతపండు కంటే అన్యాయంగా ఉండేవాడు. దానికి బదులు ఆయన చింతపండు ముక్కోడు అనేవాడు. అంత చింతపండు కంటే నల్లగా ఉండేవాడు. ఆయన ముఖం మీద స్పాట్కు మచ్చలు వచ్చాయి. సరే, కాబట్టి ఒక ముఖం, అసలే మన ముఖం నల్లగుంటే మన నల్ల ముఖం మీద స్పాటకాలు వచ్చాయి, అవన్నీ కూడా పాడైపోయింది. మన అందం శాశ్వత కాలం ఉండేది కాదు. కాబట్టి అందాన్ని బట్టి మనం గర్వించకూడదు, ఆస్తిని బట్టి గర్వించకూడదు, స్థితిని బట్టి గర్వించకూడదు, బ్యాంకులో డబ్బును బట్టి గర్వించకూడదు, దేన్ని బట్టి కూడా మానవుడు గర్వించకూడదు. అది పురుషుడైనా స్త్రీ అయినా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును.
ఈ గర్వం అనేది చాలా భయంకరమైనటువంటిది. ఆ వష్టి అనేటువంటి రాణిని రమ్మంటే నేను రాను పో అని చెప్పండి, నేను రానని గట్టిగా చెప్పండి సార్. అంత అహంకారంగా మాట్లాడితే రాజు అవమానం అయిపోయాడు సభలో. అప్పుడు ఆయనకు ఒక 7 సభ్యుల కమిటీ ఉంటుంది, మంత్రులు. వాళ్ళని అడిగాడు, మరి ఈవిడ ఇలా అందా ఏం చేద్దామా అన్నాడు. చాలా జ్ఞానవంతుడని చెప్పుకోవాలి ఆయన, రాజు కూడా ఓర్పు గల. ఇలాంటి దాన్ని రాణికి ఉంచకూడదని రాణివాసం తీసి చిన్న బిల్డింగ్లో కస్టడీలో పెట్టండి, బ్రతికినంతకాలం ఆవిడ ఒంటరిగా ఉండాలి. ఇక నీకు ఆవిడకి ఇక కలవటం అంటే ఇక ఎప్పటికి ఉండకూడదు, ఒక జైలు జీవితం లాంటిది విధించండి ఆవిడకి అన్నారు. ఆమెకు బదులుగా మన 127 సంస్థానాల్లో ఉన్న అందమైన ఆడపిల్లను పోగు చేద్దాం, వాళ్ళల్లో నీకు నచ్చిన దాన్ని ఒకదాన్ని రాణిగా చేసుకోండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి 127 సంస్థానాల్లో రాజ్యాల్లో ఉన్నటువంటి స్త్రీలను పోగు చేసుకొచ్చారు బబులోను దేశానికి. ఆ స్త్రీలలో అందరిలో తెలివిలో కానీ అందంలో కానీ ఎస్తేర్ అనేటువంటి ఆవిడ ఎన్నికైంది. దేవుడికి స్తోత్రం. ఎస్తేర్ అనే ఆవిడ ఆ ఎస్తేరు తల మీద అంటే ఒక 6 నెలలు సుగంధ ద్రవ్యాల్లో, మరి 6 నెలలు వేరే పరిమళాల్లో స్నానం చేయించి శుద్ధి అయిన తర్వాత రాజుగారి దగ్గరికి ప్రవేశపెడతారు. నేను ఇట్లా వచ్చిన రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను. 1 సంవత్సరం పాటు సుగంధ పరిమళాలతో కూడినటువంటి ద్రవ్యాల్లో స్నానాదులు ఆచరింపజేస్తారు. అదంతా అయిన తర్వాత రాజు ఒక్కొక్క స్త్రీని పంపిస్తారు. అవసరం లేదు వెళ్ళిపో అంటాడు. ప్రతి స్త్రీని చూసిన తర్వాత ఎవరి యందు రాజు ఎక్కువ ఇష్టపడతాడో వారి నెత్తి మీద కిరీటం పెట్టి రాణిగా చేసుకుంటాడు. వాళ్ళ ఇంటిని చేసి తెలివితేటలు అన్నీ కూడా చూస్తాడు. అందంతో పాటు ఈ రాణిగా ఉంటుందా లేదు చూడటానికి. ఆళ్ళలో ఎస్తేరు ఎన్నికయింది. దేవుడికి స్తోత్రం. తల్లిదండ్రులు ఏమని పేరిట్టారు? నక్షత్రం అవుతుంది లేదా స్టార్ అందరికంటే ఉన్నతంగా ఉంటుంది నా బిడ్డ అనుకున్నారు కదా. ఆ అమ్మాయి నిజంగానే కొంతకాలానికి ఒక రాజుగారికి లేదా అనేక రాజ్యాలు కలిగిన రాజుగారికి ఏమైంది? రాణిగా మారింది. నిజంగా ఆవిడ రాణి అవటం ఆవిడ తల్లిదండ్రులు చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్న వయసులో చచ్చిపోయారు. ఆవిడ ఒక అనాథ బాలికగా మారింది. అప్పుడు ఆవిడకి అన్నగారు వరుస అయ్యేటువంటి పెదనాన్న కొడుకు ఈవిడ్ని మొర్దెకాయ్ అనేవాడు పెంచాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? మొర్దెకాయ్ పెంచాడు ఈ స్త్రీని. తల్లిదండ్రులు పోనీ యుద్ధంలో చచ్చిపోయారేమో. ఏంటి బబులోను దేశం వాళ్ళు వచ్చి వీళ్ళ దేశం మీద పడినప్పుడు స్త్రీలు పురుషులను భేదం లేకుండా చంపేసే టైంలో వాళ్ళు చచ్చిపోయారు. ఈ పిల్లని మొర్దెకాయ్ పెంచాడు. దేవుడికి స్తోత్రం. అనాథ బాలిక, తల్లి తండ్రి ఎవరు లేరు. ఒక విషయం ఏంటంటే అనాథ బాలికను పెంచినందుకు ఆయన ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక అనాథ పిల్లను మీరు ఎవరినన్నా పెంచితే తల్లిదండ్రులు లేనివాడిని మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. తల్లిదండ్రులు లేనివాళ్ళకు నువ్వు దిక్కై వాళ్ళకన్నీ నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీ కనికరాన్ని మంచితనాన్ని చూసి నీ పొజిషన్ చాలా స్థాయికి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు ఎస్తేర్ ఏమైపోయిందని చెప్పాను? రాణివాసానికి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా దీంట్లో ఉన్నటువంటి చరిత్ర. 2వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేద్దాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్ష్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణి. ఎస్తేరు ఒక అనాథ, కానీ దేవుడు ఆమెను రాణిగా తయారు చేశాడు. దేవుడు మన పేద బలహీన స్థితి నుండే గొప్ప ఉద్దేశాలకు మనల్ని ఉపయోగిస్తాడు. నువ్వు పేదదానివని కాదు, ఏమీ లేనిదానివని కాదు, కానీ దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను గొప్ప ఉద్దేశాలకు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. మన స్థితి కాదు, దేవుని ఉద్దేశమే మన భవిష్యత్తు. మన పట్ల దేవుడికి మంచి ఉద్దేశాలు ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటంటే మన స్థానం దేవుని ఉద్దేశం కొరకు ఉంది లేదా ఉంటుంది. మన స్థానం, నీ స్థితి దేవుని ఉద్దేశం కొరకే ఉంది.
నీకు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నిన్ను ఇచ్చిన పొజిషను దేవుని ఉద్దేశం నెరవేరటం కొరకే అది నీకు దయచేశాడు ఈవిగా, ఆశీర్వాదంగా. దేవుడికి స్తోత్రం. ఇది నాది, ఈ ఉద్యోగం నాది, ఈ వ్యాపారం నాది, ఈ సొమ్ములు నాయి అనుకుంటాకలేదు. దేవుడు ఉద్దేశ ప్రకారమే మన పట్ల అన్నీ జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చిన చదువు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో అన్నాడు. దేవుడికి స్తోత్రం. యూదులు అందరూ ఆ దేశంలో ఉన్నారు కదా, బబులకు సంబంధించిన దేశంలో ఉన్నారు కదా. వాళ్ళకు ఒక కష్టం వచ్చింది. ఏంటా కష్టం? మొర్దెకాయ్ అనేవాడు, చెప్పాను కదా, వీళ్ళు పెదనాన్న కొడుకు, ఎస్తేరు పేరు. ఆ దేశంలో వాళ్ళు ఉంటుండగా ఆయన చాలా నిష్ఠపరుడు, భక్తిపరుడు. మొర్దెకాయ్ అంటే చిన్న విషయం కాదు. ఎవరో మొర్దెకాయని పేరెట్టుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే అదేదో ముద్దబ్బాయి పేరులాగా ఉన్నట్టుండదు, ఎవరు ఎట్టుకోలేదు ఇప్పుడు వరకు గమనించారు. మొర్దెకాయ్ చాలా మంచి పేరు. మంత్రి గారు ఆ రోడ్డమ్మట రహదారిని వెళ్తుంటే అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ దండేసి నమస్కారం పెట్టాలి ఆయనకని రాజుగారు కూడా ఇచ్చాడు సెలవు. కానీ మొర్దెకాయ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అప్పుడు తన కూతురు రాణవ్వలేదు కానీ ఆఫ్టర్ ఆల్ మనం ఒక మనుషుడికి మనం మోకాళ్ళదండ ఏంటి? అసలు దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర వేయాలి. కానీ మనం మోకాళ్ళదండ మనుషుల దగ్గర, మంత్రుల దగ్గర, ఏళ్ళ దగ్గర మనం మోకాళ్ళదండ వేయాల్సిన పని ఏంటని అతను మోకాళ్ళదండ వేయకుండా ఊరిని అలా అనేవాడేమో, హాయ్ అనేవాడేమో. ఆయనకి చాలా కోపం వచ్చింది మంత్రి గారి. మంత్రి గారి పేరేంటి తెలుసండి? హామాను. ఎవరు చెప్పండి అమ్మా? వీడు ఎవడరా? ఎప్పుడు చూసినా వీడు అందరూ మోకరిస్తే వీడు గర్విష్ఠుడిలా కనబడుతున్నాడు. వీడు ఎప్పుడూ నాకు నమస్కారం చేయట్లేదు, అందరూ ఇదే చూపిస్తున్నారు దేశం, వీడొక్కడే నాకు వ్యతిరేకంగా ఉన్నాడని రాజుగారు వాడి మీద ఒక కన్నేసారు. మంత్రి గారు వాడి మీద ఒక కన్నేసి ఏం చేస్తా అంటే, వీడిని ఎలాగోలా చంపేయాలి, తీసేయాలనుకున్నాడు. వీడి జాతి ఏంటో తెలుసుకుంటారు ఒకసారి అన్నాడు. యూదుడని తెలిసింది. అయితే వీడినొక్కడిని తీయటం కాదు, వీడి జాతి మొత్తాన్ని తీసేయాలి, వీడి జాతి మొత్తాన్ని నశింపజేయాలనుకుని కక్ష కట్టాడు మంత్రి గారు. దేవుడికి స్తోత్రం. ఆ సమయంలో రాజుగారితో మాట్లాడి, రాజా, మన దేశంలో మీ పరిపాలనలో కొంతమంది ప్రజలు ఉన్నారండి, వాళ్ళు చాలా గర్విష్ఠులు, రాజుకు అలాంటి ప్రజల వల్ల నష్టమే వస్తుంది, వాళ్ళు మన రాజ్యంలో ఉండనివ్వకూడదు, మీకే నష్టం ఆ ప్రజలు ఉండటం వల్ల నాకు అర్థమైంది. కాబట్టి మీరు ఇన్ని మణుగుల వెండి ఈ తూచి డబ్బులుగా ఇస్తే వాళ్ళని సంహరించి తీసేయటానికి నేను కొంతమందిని నియమిస్తాను మన రాజ్యం అంతట్లో అని రాజుగారు. మంచిదే కదా నువ్వు చేసేది, నీకెంత వెండి కావాలో ఖజానాలోంచి తీసుకో, వాళ్ళందరినీ చంపించే అన్నాడు. ఆర్డర్ వచ్చేసింది. ఆ ఆర్డరు ఆ 127 సంస్థానాలకి, రాజ్యాలకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. అందరికీ అందాలి, పలాని తేదీ అని పెట్టుకోవాలి. డిసెంబర్ నెల 31 అనుకోండి. ఒకవేళ డిసెంబర్ నెల 31 కల్లా యూదులు అనేవాళ్ళు ఈ దేశంలో ఎక్కడా నా పరిపాలనలో ఉండకూడదు అనేటువంటి ఒక శాసనాన్ని తయారు చేసి పంపాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనం వెళ్ళిపోయింది. ఈ శాసనం వెళ్ళిపోయింది. యూదులందరూ కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు.
రాజుగారికి ఇతను మేలు కూడా చేశాడు. ఏంటంటే రాజు మీద కుట్ర జరిగితే రాజును చంపేద్దామని ఇద్దరు ద్వారపాలకులు అనుకుంటే అక్కడ అరుగు మీద పడుకుని నిద్రపోతున్నవాడు చెవినేసుకుని రాజుగారి మీద పలానిద్దరు ద్వారపాలకులు ఈ దారంతో వస్తే వేసేద్దాం చంపేద్దాం అనుకున్నారు అనేటువంటి సంగతి ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు రాజుగారికి చెప్పింది, సమాచార గ్రంథంలో రాశారు. అదంతా అలా జరిగింది. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మన దేశంలో ఒకడు తీవ్రవాది ఉన్నాడు, వాడిని చంపేయటానికి ఆర్డర్ వేయండి అని అంటే చంపేయమని చెప్తాడు రాజు. ముందే ఏం చేశాడంటే 50 మూరల ఎత్తుగల ఒక ఉరిపోయి ఒకటి నాటించి, ఎట్టొక రాజు ఆర్డర్ ఇచ్చేస్తాడు కదా, దీని మీద ఏం చేద్దాం అనుకుంది. కర్ర కూడా పాతుకుని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. అయితే రాజుగారికి నిద్ర పట్టక రాజ్య సమాచార గ్రంథం అంతా చదువుతుంటే మొర్దెకై అనే యూదుడు తన ప్రాణాన్ని కాపాడాడని ఆ గ్రంథంలో చదివాడు. రోజు డైలీ రాసే డైరీలో చదివాడు. మరి అతనికి ఏమన్నా ఉపకారం చేశారు, నా ప్రాణం కాపాడాడుగా అన్నాడు. ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఈ లోపల ఆయనకి చెప్పడానికి, మొర్దెకైని చంపించడానికి రాజుగారి పర్మిషన్ కొరకు వెళ్ళాడండి. రాజుగారు ఇంకా మెలకుగానే ఉన్నాడు. మంత్రి గారు వచ్చారని చెప్పారు, లోనికి రమ్మన్నాడు. కూర్చోండి మంత్రి గారు, నేను ఒక మాట చెప్తున్నాను మీకు. నేను ఒక వ్యక్తిని బాగా ఘనపరచాలనుకుంటున్నానయ్యా, బాగా ఘనపరచాలనుకుంటున్నా. ఏం చేస్తే అతను ఎక్కువ ఘనపరచవచ్చు చెప్పు నువ్వు అన్నాడు. ఈయన అనుకుంటున్నాడు నన్నే ఘనపరచాలని అనుకుంటున్నాడు అని తన హృదయంలో ఉన్న కోరికంతా చెప్పేశాడు. మీరు వేసుకునే రాజదుస్తులు కట్టాలి, మీరు కట్టుకునే కత్తి వరలో అతనికి ఇవ్వాలి, మీరు ఎట్టుకునే కిరీటం లాంటిది ఒకటి పెట్టాలి, మీరు తొడుక్కునే చెప్పులు లాంటివి తొడగాలి, మీరు ఎక్కే గుర్రం లాంటిది దాని మీద ఎక్కించాలి అతన్ని. ఈ ఊరంతా, ఈ పట్టణం అంతా ఒక మన దేశంలో ఒక గొప్ప అధికారం గల వ్యక్తి ఆ గుర్రం కళ్ళాలు ఇచ్చుకుని ప్రతి వీధి తిరుగుతూ రాజును ఘనపరచాలి, రాజు మేలు కోరే వాళ్ళకి ఇలాగ జరుగుతుందో అని ప్రకటించాలని అన్నాడు. తన హృదయంలో కోరిక ఏంటంటే ఒక్కసారైనా రాజులా కనబడాలి దేశం అని. ఇతను సామాన్యుడు కాదు, అగగు వంశానికి చెందినవాడు. అగగీయుడైన హామాన్ అంటారు. అగగి అంటే ఎవరు తెలుసా? అమాలేకీయుల రాజు. ఏమా సౌలుని అమాలేకీయులు చంపమంటే అందరిని చంపకుండా అగగానే రాజుని తీసుకొస్తాడే, అగగు సంతానం వాడి, ఆ రాజు యొక్క సంతతి వాడి. వీడికి కూడా రాజ్యకాంక్ష ఉంది ఆడి జీన్స్లో. కాబట్టి నువ్వు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఉదయాన్నే మొర్దెకైని నా గుర్రం ఒకటి తీసుకెళ్ళి, ప్రత్యేకమైన గుర్రం ఒకటి తీసుకెళ్ళి, నా దుస్తులు తొడిగించి, నా చెప్పులేసి, నా కిరీటం కట్టి, నా కత్తి కట్టి, మీరే ఈ దేశంలో నా తర్వాత పెద్దోడు కాబట్టి ఆ గుర్రం మీద అతను ఎక్కించి ఊరు వాడ వీధి వీధి కూడా తిప్పుతూ రాజును ఘనపరచాలన్న వాళ్ళకి ఇలా జరుగుతుందని ప్రకటన చేసి దేవుడికి ఇస్తాను. అతను చంపించడానికి అది వచ్చింది. ఇతను రాజుగారి దగ్గర చిన్న పర్మిషన్ తీసుకుని వేసేద్దామని వచ్చాడు. మరుసటి రోజు ఇతను ఎక్కించుకుని లేకపోయా మొర్దెకైని రాజు అని మీద కొడుకుని తీసుకుని వెళ్ళి ఆ ఊరు వాడ వీధి వీధి వీధులన్నీ తిరిగి ఎన్ని రోజులు పట్టిందో ఆ దేశం తిరగటానికి. రాజును ఘనపరచాలనుకున్న వానికి ఇలా జరుగుతుందని బిగ్గరగా ప్రకటన చేస్తూ తిరగచ్చు. మంత్రి గారు పరువంతా పోయింది, ఏడ్చుకున్నాడు ఇంటికి. దేవుడికి స్తోత్రం. ఒక నీతిమంతుడిని చంపడం అంత తేలిక కాదు. ఒక పరిశుద్ధుడిని చంపడం, ఒక దేవుడిని ఘనపరిచేవాడిని చంపడం అంత తేలికైన విషయం కాదు. ఎవడైతే నీ కీడు చేయాలనుకున్నాడో వాడే నేను ఘనపరిచే విధంగా చేస్తాడు. నువ్వు నీతిగా యథార్థంగా దేవుడినే ఘనపరిస్తే దేవుడు నీకు మంచి దారిని చూపిస్తాడు, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హల్లెలూయా. నీకు దేవుడే ప్రియంగా ఉండి, దేవుడే ఉన్నతుడు, దేవుడికే సర్వాధికారం ఉన్నాయి, ఆయనే స్తుతికి పాత్రుడని నువ్వు గణపరిస్తే నిన్ను కూడా దేవుడు కనపరుస్తాడు. వాక్యంలో చెప్తా, నన్ను గణపరచు వారిని నేను కనపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారమైపోతారన్నాడు దేవుడు. ఎందుకు ఇలా జరిగింది ఈయనకి అర్థం కాదు. ఏంట్రా ఇలాగా
తెల్లారగట్టే వచ్చేసి మంత్రి గారు ఇలా ఎక్కించుకుని ఈయన నా మీద కుర్రుకున్నాడు కదా, ముఖం కప్పుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను తిప్పిన తర్వాత వాళ్ళ భార్యలు అన్నారు, నువ్వు యూదుల మీద కక్ష కడితే నీకు ఇంతకంటే గొప్ప అవమానాలు వస్తాయని భార్యలు కూడా చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడమ్మా, యూదులందరినీ చంపించాలని 127 సంస్థానాలు కౌరు పంపినప్పుడు మొర్దెకై దుఃఖించి ఏడ్చాడు తన ప్రజలపై. ఎస్తేరు బట్టలు కాదమ్మా, విషయం వేరే ఉంది, మన ప్రాణాల మీద ముప్పు వచ్చింది అని చెప్పాడు. ఇదిగో 4:14 చదివారు కదా, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఎస్తేరు, దేవుడు నిన్ను రాజుగా చేశాడంటే ఇందుకోసమే నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. యూదుల ప్రాణాలకి, దేవుని ప్రజల ప్రాణానికి ముప్పు కలుగుతుందని దేవుడు భవిష్యత్తు ఉద్దేశంలో ఏం చేశాడు, యూదులను కాపాడటం కొరకే నీకు రాణి పోస్ట్ ఇచ్చాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీవు ఈ సమయంలో మౌనంగా ఉండొద్దు, నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఆవిడేమని గౌరవిందంటే, రాజుగారు అంతర్గృహం నుండి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, నెల రోజులు బట్టి నన్ను ఆయన దగ్గరికి పిలవలేదు, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, ఆయన అనుమతి లేకుండా వెళ్తే చంపేస్తారు కూడా అని భయపడింది. భయపడే ఉందంటే, నీవు పురుషులందరినీ సమాజ మందిరాన్ని పిలిపించి నా నిమిత్తం ఉపవాసం మీరు ఉండండి, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటామన్నది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కూడా దేవుడు అనే మాట రాయబడి, సమాజ మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో దేవుడు మనల్ని హెచ్చరించేది ఏంటంటే, నీకు ఒక పొజిషన్ దేవుడు ఇచ్చాడంటే ఆ పొజిషను దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే. మన స్థానం దేవుని ఉద్దేశం కొరకే. నువ్వు ఏ సమయంలోనైనా దేవునికి ఉపయోగపడటం కొరకే ఆ స్థానం దేవుడికి ఇచ్చాడు. దేవుని ప్రజల విమోచన కొరకు, దైవ ప్రజల రక్షణ కొరకు నీకు ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఈ స్థాయి, పేరు, ప్రఖ్యాతులు నీకు ఇచ్చాడంటే దేవుని మహిమ కొరకు కలిగింది అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయం విడుదల వేరే దారి నుంచి కూడా తేగలడు, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్పినప్పుడు నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను అని చెప్పి ఎస్తేరు ఉపవాసం చేసింది. ఎస్తేరు రాజమందిరంలో ఉన్నది ఎందుకంటే కేవలం సౌభాగ్యం కొరకు కాదు, జనుల రక్షణ కొరకే ఆవిడ అక్కడ ఉంది. దేవుడికి స్తోత్రం. ఏదో నేను రాజుగారిని పెళ్లి చేసుకున్నాను, సుఖంగా ఒక 100 ఏళ్ళు ఉంటానని దానికి దేవుడు అక్కడ పెట్టింది. యోధా జనుల రక్షణ కొరకు దేవుడు పెట్టాడు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం, స్థానం లేదా నీ సంబంధాలు ఇవన్నీ కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే. మన స్థానం దేవుని సేవకు ఒక వేదిక లాంటిది. మనకున్న స్థానం దేవుని సేవ కొరకు ఒక వేదిక లాంటిది. దేవుడికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా ప్రార్థన, మూడో విషయానికి వద్దాం. ప్రార్థన, ఉపవాసం అనేవి దేవుని చేతిని కదిలించేటట్టు చేస్తాయి. దేవుడికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 4:16 ఒకసారి చదవనమ్మా. నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమును ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునద్దుకు ప్రవేశించదును, నేను నశించును. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏముందండి, నీవు పోయి మగవాళ్ళందరినీ, యోధా పెద్దలందరినీ పోగు చేసి సమాజ మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండండి, నేను కూడా నా పనికత్తులు కూడా ఉపవాసం. నేను ప్రవేశించట న్యాయ విరుద్ధముగా ఉన్నను, నేను రాజునద్దకు వెళతాను, ఒకవేళ నేను చావాల్సి వస్తే దేవుని బిడ్డల కొరకు చచ్చిపోతాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుంచుకోండి, ఎస్తేరు దేవుని ప్రజల కొరకు అవసరమైతే చనిపోవటం కూడా సిద్ధపడింది. తాను ఉపవాసాలు 3 రోజులు అన్నము పానము కూడా తినలేదట. అంటే నీళ్లు త్రాగలేదు, అన్నము కూడా తినకుండా 3 రోజులు అలాగే ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత చిక్కిపోయి ఏదో ముఖం వాడిపోద్ది కదా, అయినా సరే రాజవస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకుని రాజు ఎక్కడైతే రహస్య మందిరం చర్చిస్తున్నాడో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా నిలబడి
ఎస్తేరును చూడగానే రాజుగారికి ప్రేమ కలిగింది. దేవుడికి స్తోత్రం. ఆయన తన దగ్గర ఉన్న బంగారు దండం వాళ్ళ చాపి రా అని పిలిస్తేనే తప్ప చూసి కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఆవిడ్ని అక్కడున్న బంటులు తీసుకెళ్ళి చంపేస్తారు. కానీ వెంటనే దేవుడు ఆయనకి ఏం పుట్టించాడు? దేవుడి పట్ల దయ పుట్టించాడు, కనికరం పుట్టించాడు. ఆవిడ వెళ్ళి దాన్ని ముట్టుకుంది. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి దేవుని ప్రజల కొరకు ఆవిడ త్యాగం చేసింది. నేను నశించినా నశించదను అని అంది. ప్రార్థన ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతాయి. చెప్పడం, ప్రార్థన ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతాయి. మనము సమస్యలకు ముందుగా పరిగెత్తకుండా ముందుగా ప్రార్థనలో మనం వేచి ఉండాలి. సమస్యలు నేను వేరు చోట్లకు మనం పరిగెత్తకూడదు. సమస్యల కొరకు మనం ఈ పోవటం కొరకు వేరు చోట్ల పరిగెత్తకూడదు. డబ్బులు అవసరమైన పరిగెత్తకూడదు. మనం దేవుడి సన్నిధిలో మోకరించి దేవుడికి చెప్పుకుంటే నీ సమస్యలు పరిష్కరిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా మనం ప్రార్థన చేయాలి. 4వ విషయం ఏంటంటే దేవుడు శత్రువుల యోచనలన్నీ కూడా త్రిప్పివేస్తాడు. దేవుడు శత్రువుల యోచనలన్నీ కూడా. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క చాలా పాపం ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు సిద్ధపరిచిన ఊరి? మొర్దెకై కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఎవరు కడిందా ఊరి? హామాను కడింది. దేవుడు శత్రువుల యోచనలు తిప్పి కొడతాడు. ఎప్పుడు? మనం ఉపవాస ప్రార్థన చేస్తాం. మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. 5వ విషయం ఏంటంటే ధైర్యమైన విశ్వాసం గొప్ప మార్పును తీసుకొస్తుంది. ధైర్యమైన విశ్వాసం గొప్ప మార్పును తెస్తుంది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవడం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి తన దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని వెళ్ళింది, ఉపవాసం ఉండి వెళ్ళింది. ఆవిడ పట్ల దేవుడు ఆవిడ పట్ల దయ కలిగించినట్టు చేశాడు. ఇక్కడ అలా వెళ్ళటానికి కూడా ఒక ధైర్యం కావాలి. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు అమ్మా. ధైర్యం అంటే ధైర్యంగా ఉన్నాడు చాలామంది అంటారు, భయం లేనివాడని కాదు అక్కడ అర్థం. దేవునిపై నమ్మకంతో ముందుకు అడిగేయటమే దేవుడికి స్తోత్రం. భయం ఈవిడి కడుపులో కూడా ఉంది. ఒకవేళ ఆయన దండం చాపకపోతే సంగతి ఏంటి? మనల్ని ఏం చేస్తారుగా అంటే దేవుడి యందు విశ్వాసంతో ముందుకు అడుగు వేసింది దేవుడికి స్తోత్రం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని దైవ కార్యాలు జరగాల్సినప్పుడు మనం దేవుని కొరకు విశ్వాసంతో ముందు అడుగేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. ఎస్తేరు దేవుని కొరకు ముందుకు అడిగేసింది. ధైర్యమైన విశ్వాసం మార్పును తీసుకొచ్చింది. ఏంటి వచ్చావు అన్నాడు. నీకు రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. ఏమీ లేదండి, నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకు మీరు మంత్రి గారు రావాలి. మీరు మంత్రి గారు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఆయన మీసాలు దూకుని మరీ వచ్చాడు. వచ్చిన తర్వాత విందులో భోంచేశారు. ఏం కావాలి ఇస్తారు? రాజ్యంలో సగం నీకు దస్తావేజులు రాసేవని అంటున్నాడు. వద్దులండి, రేపు కూడా రండి విందులో. కానీ మరుసటి రోజులో కూడా విందు ఏర్పాటు చేసింది. ఆయన ఇంటికాడ చెబుతున్నాడు, నన్ను రాజుగారిని తప్ప ఎవరిని పిలవలేదు, అది ఎంత గొప్ప అదృష్టమో కదా అంటున్నాడు. సరే వెంటనే అని వాళ్ళు కూడా దీవించుకొని వచ్చాడు. ఆ రోజు విందులో కూడా అడిగాడు రాజు, ఎస్తేరు నీ కోరిక ఏంటి? రాజ్యంలో సగం రాసిచ్చేయనా, నీకు అవసరమా? అప్పుడు ఎస్తేరు నోరు విప్పింది. ఏముందంటే, అయ్యా, మేము మా కుటుంబ వారం దాసురాండ్రగా అమ్మబడిన వారముగా ఈ దేశంలో ఉన్నాం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎస్తేరు? నిన్ను కొన్నవాడెవడో అమ్మినవాడెవడు? నువ్వు దాసులేంటి? నువ్వు రాణివని గుర్తులేదా నీకు?
ఏంటి ఇలాంటి మాట పలుకుతున్నావు? నీకెవడన్నా కీడు తలపెట్టాడా? నీకెవడన్నా అవమానం చేస్తున్నాడా? నష్టం కలిగిస్తున్నాడా? ఎవడు చెప్పు, వాడు అంత తేల్చేస్తాను. దాసురాండ్రగా ఉన్నాను నువ్వు చెప్పడం, నువ్వు నీ పొజిషన్ ఏంటి? రాణివి కదా ఈ దేశం అంతటికి. చిన్న సంస్థానం మంది. ఏంటి నీ కడుపులో ఉన్న భయం ఏంటి చెప్పానండి. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పాను. మా విరోధి, మా జనాంగానికి, నా ఇంటి వారికి, నాకు విరోధి ఇదిగో నీ ప్రక్కనే వీధిలో కూర్చున్న హామానే ఆయన అక్కడ ప్రత్యక్షించాడు. దేవుడికి ఏంటి, నా ప్రక్కన కూర్చుని తింటూ నా భార్యకి, నా ప్రజలకి, నా బంధువులకి హాని తలపెట్టాడు ఇతనని రాజుగారు కోపం వచ్చి అంత దూరం నడిచి వెళ్ళిపోయి వేరే వనంలోకి వెళ్ళిపోయిపో. ఆయన అటు వెళ్ళిపోగానే ఈయన అక్కడి నుంచి లేచి అమ్మగారి కాళ్ళ మీద పడి అమ్మగారి కాళ్ళట్టు, అమ్మ నా ప్రాణం కొరకు వేడుకుంటున్నాను, నన్ను రాజుగారు కోపంతో చంపేస్తాను, నన్ను రక్షించు కాళ్ళట్టు. ఆ విందు నుంచి అటు వెళ్ళినోడు రాజు ఇంటి తిరిగి వచ్చేటికి ఈవిడ కాళ్ళ మీద పడి గట్టిగా పట్టేసుకుంది. ఎవడరా వీడు నా కళ్ళ ముందే నా భార్యను బలవంతం చేస్తున్నాడు దానికి వాళ్ళు వచ్చేసి ఒక ముసుగు తొడిగేసి బంధించి చేతులు వెనక్కి కట్టేశారు. అప్పుడు వాళ్ళల్లో ఒకడన్నాడు, అయ్యా మీ క్షేమం కోరిన మొర్దెకైని చంపడానికి 50 మూరలు ఉరిపోయి వాళ్ళ ఇంటి ముందు నాటేయండి అన్నాడు. ఇంకే తీసుకెళ్లి వీడిని ఆ ఉరిపోయి మీద నాటేయండి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 6వ విషయానికి వద్దాం. దేవుడు తగిన సమయంలోనే రక్షణ కలిగిస్తాడు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇదంతా కూడా చెప్పేసింది. ఆ రాత్రి రాజుగారికి నిద్ర రాలేదు. ఇది కూడా దేవుని ప్రణాళిక. ఆ రాజుగారికి నిద్ర రాలేదు. మెలుకుగుండి రాజ్య సమాచార గ్రంథం చదివాడు. మొర్దెకై మేలు చేశాడని తెలిసి అతనికి ఏ బహుమానం ఇవ్వలేదని తెలిసి మంత్రి గారు రావటం అడావిడిగా ఆయన ఉరి అయిందాం అనుకోవటం. తీరా ఎక్కడికి వెళ్ళింది ఈ గొడవ? మొర్దెకైకి సిద్ధపరిచిన ఊరే హామాన్ అనేటువంటి మంత్రి గారికి పడ్డట్టు మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం. 7వ విషయానికి వస్తే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా చివరిలో విజయాన్ని పొందుతారండి. దేవుడికి స్తోత్రం. దేవుని ప్రజలు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా చివరిలో విజయమే వస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వే విజయం పొందుతావు. నీకెంతమంది శత్రువులు ఉన్నా, ఊరందరూ విరోధులైనా, నీ బంధువులు కూడా విరోధులైపోయారు, ఎవరెవరు నీ కీడు చేయాలనుకున్నా నీకే విజయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలు ఎప్పుడు కూడా చివరిలో విజయం పొందుతారు. 9వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీలందరూ కూడా విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొరకొకరు బహుమానాలు పంచుకున్నారు. ఎందుకో తెలుసండి, మా విరోధి ఇతనని చెప్పాడు, మా ప్రజలందరినీ చంపేయడానికి తీర్మానం తీసుకొచ్చింది ఇతనని చెప్పేసింది. అప్పుడు రాజుగారిని వేడుకున్న బంధువులందరినీ రక్షించాయనంటే వెంటనే ఇతను ప్రధానమంత్రిగా చేసి ఇతని అన్నగారిని, అయ్యా ఇదిగో నా రాజముద్ర ఉంగరం మీకు ఇస్తున్నాను, యూదులు 127 సంస్థానాలను నీ ప్రజలు రక్షించుకోవటాన్ని ఒక తాకీదు రాయించి ఆ అశ్వాల మీద తొందరగా పంపించి ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో ఆ పట్టణాల్లోకి వెళ్ళి పంపించి యూదులను చంపాలనుకున్న వాళ్ళని యూదులే తిరిగి చంపే అధికారం రాజుగారు ఇచ్చాడని రాయించి తాకీదులు పంపండి. వెంటనే మొర్దెకై యూదులు శత్రువులందరినీ పలానా December 31 రాని మిమ్మల్ని అందరినీ చంపేసి మీ ఆస్తులు లాగేసుకుంటామని వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. ఒక తేదీ నిర్ణయించాడుగా రాజు ముందు. వాళ్ళందరూ బెదిరించేవాళ్ళు ఎవరో అర్థమైపోయింది యూదులు. 2వ తాకీదు వెళ్ళింది ప్రార్థన అయిన తర్వాత. ఆ తాకీదులు ఏముందంటే యూదులే తమ శత్రువును చంపాలి, మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళ మీదకి చెయ్యకూడదు. ఇశ్రాయేలును చంపాలని ఎవరు అనుకున్నారో వాళ్ళకే మరణం విధిస్తున్నారని రాజుగారు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ తాకీదులు అందగానే ఈ యూదులు ఏం చేశారంటే ఎవరెవరు రోజు వీళ్ళని బెదిరిస్తున్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ చంపేసుకున్నారు. అన్ని సంస్థానాల్లో కూడా వీళ్ళు శత్రువులు చంపేశారు. దేవుడికి స్తోత్రం కరుణాక. అప్పుడు వాళ్ళు ఒక పండుగ ఆచరించుకున్నారు. పూరీం అనేటువంటి ఒక పండుగ పెట్టుకున్నారు. ఈ సమయంలో మన శత్రువులందరూ చనిపోయి మనకు నెమ్మది వచ్చింది కాబట్టి, మరి మన దుఃఖాన్ని దేవుడు తొలగించి సంతోషం ఇచ్చాడు కాబట్టి చెరలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా పండగ చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం. చెరలో ఉన్న ప్రజలు పండగ చేసుకున్నారు. ఆ పండగ పేరు పూరీం. దేవుడు కనబడడు కానీ కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి మీతో, దేవుడు కనబడడు కానీ కార్యాలు చేస్తాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయిన ఆ ప్రజలే పండగ చేసుకునేటట్టు దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా పండగ వాతావరణం దేవుడు కల్పిస్తాడు. నీ దుఃఖంతో ఉన్న హృదయాన్ని ఓదారుస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీకు ఏ ఏ కోణాల్లో భయం ఉందో ఆ భయాలన్నీ తీసేస్తాడు. నీ శత్రువులందరికీ మరణం విధిస్తాడు. దేవుడికి స్తోత్రం కన్నా నీకు శత్రువులు బెదిరనేది లేకుండా నీకు పండగ వాతావరణాన్ని దేవుడు కల్పిస్తుంది. నువ్వు ఉన్నది శత్రు దేశం అయినా పర్వాలేదు, మన చుట్టూరు శత్రువులు ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు క్రైస్తవులకు విరోధులు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసేయాలని దేవుడికి ఒక నిమిషం పట్టదు. కానీ మనం ఏం చేయాలో తెలుసండి? సమాజ మందిరంలో ఏం చేయాలి? ఉపవాసాలు చేయాలి, ప్రార్థన చేయాలి, మన సమస్య దేవుడితో చెప్పుకోవాలి. అప్పుడు మన రాజు మేలుకుంటాడు. మన శత్రువుల మీదకి బాణాలు పోయే ఎట్టుకెళ్ళక్కలు, మన దేవుడు సమస్తాన్ని చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడు పండగ అలాంటి వాతావరణాన్ని కలిగిస్తాడు. యూదులు చెరలో ఉన్నప్పటికీ వాళ్ళు పండగ చేసుకున్నారు. నేను ఆ 8 విషయాలు చెప్పాను, 7 విషయాలు చెప్పాను. దేవుడు మన జీవితాలను ముందే సిద్ధం చేశాడు. నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు. మన స్థానం దేవుని ఉద్దేశం కొరకే ఉంది. నీ వ్యాపారమైన ఉద్యోగమైన దేవుడి కొరకే. ప్రార్థన మరియు ఉపవాసం దేవుని చేతిని కదిలించేటట్టు చేస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడమ్మా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. దేవుడు శత్రువుల యోచనలను తిప్పి కొడతాడు. తర్వాత ధైర్యమైన విశ్వాసం మార్పును తీసుకొస్తుంది. తర్వాత దేవుడు తగిన సమయంలోనే రక్షణ కల్పిస్తాడు. చివరిది, దేవుని ప్రజలు ఎప్పుడు చివరిలో విజయాన్ని పొందుతారు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు నీ హృదయంలో దీవించునుగాక.